కొంతమంది జెన్యూన్ గానే ఎవరిని హింసించకుండా మంచి కార్యంతో మంచి సిద్ధాంతాలతో బ్రతుకుతున్నారు అనుకోండి, ఏ రిలీజన్ అయినా కానివ్వండి. కానీ వాళ్ళకు కూడా ఎప్పుడన్నా ఇబ్బందులు వస్తే నీకు పూర్వజన్మలు ఏదో పాపం చేసింటావు అందుకే ఇలా ఉంటుంది ఇలా అంటారు కదా, నిజంగా పూర్వజన్మ ఫలితాలు ఇక్కడ ఉంటాయా? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, మనం ఏం చేస్తే అది మనకు వస్తుంది. అంటే ఆ జన్మలో ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా, అది మనం అనుకుంటున్నాం కానీ అలా ఉండదండి. మనం చేసుకునే చెడు కర్మలు, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారన్నారు కదా, ఒక సెమిస్టర్లో ఒకటి ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, బ్యాక్లాగ్ వచ్చింది అనుకోండి, సెమిస్టర్ అయిపోయింది కదా అక్కడే వదిలేస్తారంటారా? నెక్స్ట్ సెమిస్టర్లో ఆ బ్యాక్లాగ్ రాయాల్సిందేనా? అవును. వాడు ఫస్ట్ ఇయర్ అయిపోయి, సెకండ్ ఇయర్ అయిపోయి, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయిపోయి, పాస్ అవుట్ అయిపోయినాయి, అయినా సరే వాడికి సర్టిఫికేట్ కావాలంటే ఆ బ్యాక్లాగ్స్ అన్ని రాయేసి తీరాల్సిందే, అవునా కాదా? అవును. అలానే ఈ జన్మలో కూడా మనం చేసుకున్న పాపాల్ని, ఆ కర్మ కానీ మనం అనుభవించకపోతే దట్ విల్ క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ లైఫ్. ఓకే, కాబట్టి మనం అంటామా, ఆ జన్మ అయిపోయింది కదా, ఆ సెమిస్టర్ అయిపోయింది కదా వదిలేసేయండి, ఎన్ని పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో వదిలేసేయండి, మిగతా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోండి అని కాదు. హ్యావ్ టు పాస్ ఆల్ ది ఎగ్జామ్స్ టు గెట్ ఇన్ టు నెక్స్ట్ ఇయర్.